ఇదిగోండి ఆంటీ. ఏదేమైనా నువ్వు చేసింది తప్పురా శ్రీనివాసులు. నీ వల్ల పిల్లాడు ప్రమాదంలో పడ్డమే కాకుండా ₹1,00,000 నష్టపరిహారం ఇస్తానని పద్మావతి సంతకం పెట్టాల్సి వచ్చింది. దీనికంతటికీ కారణం నువ్వు ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండడమే. ఉద్యోగం లేకపోవడానికి పిల్లాడు నన్ను ఎక్కిరించడానికి సంబంధం ఏమిటి నాన్నగారు? ఖాళీగా ఉండబట్టే కదా ఇంట్లో ఉన్నావు. ఉండబట్టే కదా వాళ్ళు వెక్కిరించారు. అదే నువ్వు ఏ ఉద్యోగానికో వెళ్ళుంటే వాళ్లకు నిన్ను వెక్కిరించే అవకాశం ఉండేది కాదు కదా. మీరేమన్నా అనుకోండి నాన్నగారు, దీనంతటికీ కారణం ఇదిగో ఈ పద్మావతే. నేనేం చేశాను బావా? సంగీతం క్లాసులు పెట్టలేదు. దానివల్లే కదా ఆ పిల్ల రాక్షసులందరూ మన కొంపలోకి వచ్చి చచ్చారు. అలా రావడం వల్లే కదా వెక్కిరించారు. వెక్కిరించడం వల్లే కదా నేను కొట్టాను. ఇంకా చాలా ఆపుతావా? నువ్వు ఉద్యోగం చేయరా అంటే ఉద్యోగం చేస్తున్నామా అని తిడతావేమిట్రా? అసలు ఇంతకీ నీకు ఉద్యోగం చేయాలన్న ఆలోచన ఉందా? చాలా ఉంది నాన్నగారు, కానీ ఉద్యోగం ఇచ్చేవాళ్లే లేరు. నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఉద్యోగం ఎవరిస్తారా? నువ్వే వెళ్ళి వెతుక్కోవాలి. వెతుక్కుంటాను. అమ్మా పద్దు, రేపు నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెస్తాను. వాళ్ళు అడిగిన ₹1,00,000 ఇచ్చేయమ్మా. అలాగే మావయ్య. పద అంటాడు. ఇదేంటిది? కొడుకుని మందలిస్తాడు అనుకుంటే నేను డబ్బులు కట్టేస్తాను అంటున్నాడేంటి? డబ్బులు రేపు కట్టేస్తే వీళ్ళు ఫ్రీ అయిపోతారు. నో, కట్టకుండా చెయ్యాలి. బావా, నువ్వు ఎప్పటికి అర్థం చేసుకుంటావో ఏంటో. నీకిప్పుడు తృప్తిగా ఉంది కదా? నేనేం చేశాను బావా? అంతా నువ్వే చేసావే. ఆ సంగీతం క్లాసులు వద్దు వద్దు అంటుంటే పెట్టి ఆ పిల్లాన్ని కొట్టానన్న నేరం నా మెడకి చుట్టావు. చేసిందంతా నువ్వు చేసి నన్నంటావేంటి బావా? అయినా చిన్న పిల్లోడేనని సర్దుకొనుంటే ఇంత గొడవ జరిగేది కాదు కదా. దీనంతటికి కారణం నీ ఈగోనే. ఏమిటేమిటేమిటి? నాకు ఈగోనా? అవును, ఆ ఈగోతోని నన్ను ఇస్త్రీ చేయమని పంపించావు. నేను లోపలికి వెళ్ళకపోతే ఇంత దూరం వచ్చేదే కాదు. నోర్మోయ్, మా నాన్నగారు నన్ను తిట్టారని నువ్వు కూడా అనేస్తున్నావా? ఇక నుంచి అప్పడాలు వడియాలు సంగీతం అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అలాగే మహాప్రభు, మీరు ఉద్యోగం చేసి సంపాదిస్తే నాకు అప్పడాలు బడియాలు పాటలతో పనే ఉంది. ఓహో, అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు కూడా నన్ను ఉద్యోగం లేని పిచ్చివేదవా అనేసావు అన్నమాట. నేనేం అలా అనలేదు బావా. వద్దు, నువ్వు పైకి కనపడవే, చాలా తెలివిగా అనాల్సినవన్నీ అనేస్తావు. అడిగితే అయ్యో రామా నేను అలా అనలేదు బావా అని తప్పించుకుంటావు. అను అను, మీ అందరి నోర్లు మూతపడే రోజు అతి దగ్గరలోనే ఉంది. అంటే ఉద్యోగం చేస్తావా బావా? 1 ఎకరం అమ్ముతాను. అంతేకాని ఉద్యోగం మాత్రం చేయనంటావు. ఎస్. సరే, నీ ఇష్టం. కానీ ప్రస్తుతమైతే బయటికి వెళ్ళాలి. ఎందుకు? రేపు అత్తయ్య మావయ్య వాళ్ళ పెళ్లి రోజు కదా. వంట సామాన్లు, కేక్, గిఫ్ట్ తీసుకురావాలి. అంటే అవన్నీ నాతో మోయించడానికి రమ్మంటున్నావా? అవన్నీ నేనే మోస్తాను బావా, నువ్వు తోడొస్తే చాలు. అంటే నేను గిఫ్ట్లు మోయడానికి కూడా పనికిరాని చవటలా కనిపిస్తున్నానన్నమాట తమరికి. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి. నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి. నాతో మాత్రం బయటికి రా చాలు. నేను రానే. మావయ్య, మావయ్య! ఏమిటి అరుస్తావు? వస్తానులే. నేను మావయ్య గారిని పిలిచింది భోజనం పెట్టడానికి, నీ మీద చాడీలు చెప్పడానికి కాదులే. మా నాన్నని అడ్డం పెట్టుకుని ఏం ఆడుకుంటున్నావే నాతోటి? బయటికి వస్తానన్నావు కదా, చెప్తా నీ పని.
ఏమిటి మేడం, స్కూటీకి తాళం పెట్టారు, మరి బండెక్కకుండా అలా దూరంగా నిలబడ్డారేమిటి? ఎందుకు మహానుభావా? ఏమండి, మీరు నడుపుతారా అంటేనేమో నీ కంటికి డ్రైవర్లా కనిపిస్తున్నానా అంటావు. పోనీ నేను నడుపుతా అంటేనేమో నేను స్కూటీ నడపడానికి కూడా పనికిరానా అంటావు. అందుకే నీ నిర్ణయం కోసం ఇలా పక్కకొచ్చి ఆగాను. ఇప్పుడు చెప్పండి, మీరు నడుపుతాను అంటే వెనక నేను కూర్చుంటాను, లేదు నువ్వే నడుపు అంటే డ్రైవ్ చేస్తాను. నడుపుతారా, నన్ను నడపమంటారా? ఈ మధ్య నువ్వు చాలా క్లారిటీగా మాట్లాడుతున్నావే. ఎందుకంటే తమరు వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి ముడిపెడతారు కదా, అందుకే ఈ క్లారిటీ అక్కడి నుంచే వచ్చింది. చూసావా ఎంత క్లారిటీ వచ్చిందో నా మాటల వల్ల? కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ బావా. సర్లే, ఇప్పుడు బండి నేను నడుపుతాను, ఎక్కి కూర్చో. ఏయ్! ఏయ్! దిగు దిగు దిగు. వీపుకేమేమిటే? నువ్వేగా ఎక్కి కూర్చోమన్నావు. నేనెక్కమంది బండే, నా వీపు కాదు. ఆ క్లారిటీ ముందే చెప్పొచ్చు కదా బావా. సరే, ఇస్తున్నానుగా, బండి మీద ఎక్కు. ఏయ్, ఈ స్టిక్ ఎవరు పట్టుకుంటారే? మీ తాత? హ? ఇవ్వకుండా నేనెలా పట్టుకుంటాను? పట్టుగా. చూసావా ఎంత దర్జాగా సిగరెట్ కాల్చుకుంటున్నానో? కాల్చుకో కాల్చుకోవే, ఇదే నీ చివరి సిగరెట్ కదా. హా? చివరి సిగరెటా? అవునే, మళ్ళీ నువ్వు ఇంట్లో సిగరెట్ కాల్చాలంటే భయపడి చావాలి, గజ గజ వణకాలి, ఒళ్ళంతా చెమటలు పట్టాలి. అలా జరగాలంటే పైనుంచి మీ తాత దిగి రావాలి. హలో, నీ కోతి మొహానికి మా తాతల వరకు ఎందుకే, నేను చాలు. ఏయ్ 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 ఏయ్, ఏం చేస్తున్నావు? ఓసై, నా సిగరెట్ ని కాల్తో నలిపేస్తావా నిన్ను? మావయ్య! ఏంటమ్మా పిలిచావు? ఏమైంది? చూడండి మావయ్య, దామిని సిగరెట్ కాల్చమంటే కాల్చను అంటోంది. దీపావళికి మతాబులు కాల్చు అన్నంత రేంజ్లో చెప్తున్నావేంటమ్మా? ఆమె సిగరెట్ కాల్చకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏమైనా ఉందా? అయ్యో మావయ్య, దేశానికి నష్టం కాదు, దామినికి, దామినికే నష్టం. అది సిగరెట్ కాల్చకపోతే దానికి ఆస్తమా పెరిగి చచ్చిపోతుందని తెలుసు కదా. అవును కదూ. ఎందుకు కాల్చనంటున్నావమ్మా? తను అబద్ధం చెప్తుంది అంకుల్. నా చేతిలో ఉన్న సిగరెట్ ని లాగేసుకుని కాలు కింద వేసి నలిపేసింది. నువ్వెందుకు కాలు కిందేసి నలిపేశావమ్మా? అయ్యో మావయ్య, అది ఆర్గానిక్ సిగరెట్ కాదు, అందుకే దాన్ని కాలి కింద పడేసి నలిపేశా. కానీ తనకి ఖతర్నాక్ ఆర్గానిక్ సిగరెట్ ని నేను తీసుకొచ్చాను కదా. ఏంటి, నువ్వు తెచ్చావా? అవును, ఇదిగో. తాగుతున్న సిగరెట్ ని కాలు కింద వేసి నలిపేసి ఇది నాకు ఇంకో కొత్త సిగరెట్ ఇస్తుందంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే.
చూడమ్మా దామిని, మా త్రిపురకి నువ్వంటే ఎంత ప్రేమో. కాల్చొచ్చు కదమ్మా. తర్వాత కలుస్తాను అంకుల్, కలుస్తాను. ఆహాహా, లేదు లేదు, ఇదిగో దామిని, ఇప్పుడే ఇక్కడే నా ముందే కాల్చాలి, నేను చూడాలి. తాగు. తర్వాత కలుస్తాను. చూడమ్మా, ఇంత ప్రేమగా ఇస్తుంటే తర్వాత అంటావేంటమ్మా? కాల్చమ్మా. తీసుకో, ఇవ్వు. తీసుకో దామిని. తీసుకో అమ్మా. ఓకే అంకుల్, కాలుస్తాను. అందులో ఉంది పొగాకు కాదే, కారం. ఈ సిగరెట్ లో అసలు కారాన్ని కలిపాను. అది ఒక్క దమ్ము లాగావనుకో, గొంతు మండి దగ్గి దగ్గి చస్తావు. అంటుందేమిటి? మావయ్య, మనం ఇచ్చిన మందు బాగా పనిచేస్తుందనుకుంటా. ఆహా, దామిని, నువ్వు పాపకు, నువ్వు కాల్చమ్మా, కాల్చు. కావాలంటే ఇంకోటి తీసుకొచ్చి ఇస్తాను. అంటే దగ్గొస్తే మళ్ళీ సిగరెట్ కాల్చవా? చచ్చిన కాల్చను. కాలిస్తే కన్ఫర్మ్ గా చస్తావే. అమ్మా త్రిపుర, దగ్గి దగ్గి చచ్చేలా ఉంది. తన సంగతి ఏంటో చూడమ్మా. అలాగే మావయ్య, మీరు లోపలికి వెళ్ళండి. హలో, అర్థమైంది కదా? మళ్ళీ ఇంకోసారి ఈ ఇంట్లో సిగరెట్ కాల్చావంటే ఇలాగే టార్చర్ చేసి చంపి పారేస్తా. జాగ్రత్తగా ఉండు. నిన్ను వదల్నే. ఏదో ఒక రోజు నిన్ను కూడా ఈ సిగరెట్ ని కాల్చినట్టు కాల్చి బూడిద చేస్తాను. ఏమిటే నడుమి చేసావు? బ్యాలెన్స్ కోసం పట్టుకున్నాను బావా. బ్యాలెన్స్ కోసం వేసినట్టు లేదు, ఏదో కౌగిలించుకోవడానికి పట్టుకున్నట్టుంది. బెడ్రూమ్ లో ఎలాగో కుదరట్లేదని చెప్పి ఇలా రోడ్డు మీదకి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మహానుభావా, తప్పైంది. ఏమిటే, ఏం చేస్తున్నావు? పడిపోకుండా ఉండటానికి పట్టుకుంటున్నాను బావా. కొంచెం మెల్లగా పట్టుకోవచ్చు కదా, అలా గట్టిగా పట్టుకోకపోతే. బాబు, కాస్త బండపుతావు పక్కకి. ఎందుకే? ఆపు చెప్తా. ఏమిటే బండి ఆపమన్నావు? నీ కర్ర నువ్వు పట్టుకో బావా. నేను నిన్ను పట్టుకోకుండా కూర్చుంటాను, లేదా నేను నిన్ను పట్టుకుంటాను, నన్ను పట్టుకోకుండా నువ్వు కూర్చో. ఏమిటే ఛాలెంజ్ చేస్తున్నావా? పట్టుకోకుండా కూర్చోలేను అనుకుంటున్నావా? చూడవే ఎలా కూర్చుంటారో చూడు. స్టిక్ ఇవ్వు. చూద్దాం, పట్టు. బావా, ఏం చేస్తున్నావు? పడిపోకుండా ఉండడానికి పట్టుకున్నానే, కొంచెం స్లోగా వెళ్ళు. భయంతో పట్టుకున్నట్లేదు, కావాలని కౌగిలించుకున్నట్టుంది. బెడ్రూమ్ లో ఎలాగూ కుదరట్లేదని
రోడ్డు మీద ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్. ఇప్పుడు అర్థమైందా? బండి మీద వెనక కూర్చున్న వాళ్ళు ముందు నడిపే వాళ్ళని తగలకుండా కూర్చోలేమని. అర్థమైందే. నాకు అర్థం అవ్వాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? స్పీడ్ తగ్గించి జాగ్రత్తగా డ్రైవ్ చేయి, లేకపోతే నేను పడిపోతాను. ఉన్న ఒక్క కాలు కూడా పోయేలా ఉంది. నాకు తెలుసు బావా, నీకు అర్థమయ్యేలా చెప్పాలని చేశా. నేనే నీలా కాదు, నీ ఇష్టం వచ్చిన చోట పట్టుకోవచ్చు. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కావాలని బ్రేకులు వేయకు. ఎందుకు? సినిమాలు చూడట్లే? హీరోయిన్ వెనక కూర్చుంటే కావాలనే హీరో అలా బ్రేకులు వేయడం, ఆ తర్వాత ఆ హీరోయిన్ వాడికి తగలడం, ఆ తర్వాత అయితే ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేస్తావేమోనని. అవునా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, ఏం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నేనేమి చేయను, సైలెంట్ గా కూర్చో. ఏయ్ ఆగు. ఏంటి నేను ఇక్కడ బోసు దులుపుతుంటే నీ పాటికి నువ్వు ఊపుకుంటూ స్నానం చేయడానికి వెళ్తున్నావు? నేను బోసు దులుపుతాను, నువ్వు కిందంతా ఊడు. నేను దులుపుతానులే గాని నువ్వే ఊడువే. ఓకే, ఇదిగా పట్టుకే. ఏదైనా ఒకటే నాకు. నా సంగతి తెలిసి కూడా నాతో పని చేయించాలనుకుంటావా? హ, నువ్వెంత బుర్ర తక్కువ దానివో నాకు అర్థమవుతుంది. నీ కర్మ అనుభవించు. ఏంటి? సారీ త్రిపుర, ఆ చెయ్యి జారింది. ఇదిగో కళ్ళు దగ్గర పెట్టుకుని దులుపు. చేస్తా. ఇవ్వు. ఇదిగో పట్టుకుని సావు. హ్యావ్ ఎ నైస్ డే మేడం. థ్యాంక్ యూ. ఆపు ఆపు ఆపు. ఏంటి బావా ప్రతిసారి ఆపుతున్నావు? ఏమిటే, మళ్ళీ పూలు పెట్టుకున్నావా, మళ్ళీ తోట పెట్టుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడడం ఏమిటే? నన్ను ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయో తెలుసా ఇవి? తల్లో మల్లెపూలు నిన్నే డిస్టర్బ్ చేస్తున్నాయి. వీటి వాసన చూస్తుంటే ఎవరికైనా మొత్తొస్తుంది తెలుసా? ఏమో, నాకెప్పుడూ రాలేదు మరి. ఏమిటి పంచులేస్తున్నావా? పంచులు ఇప్పుడేంటి? నీకు మల్లెపూల వాసన రాకూడదు అంతేనా? అంతేనే. దిగు దిగు. నువ్వు తోలుకోబండి, అప్పుడు ఏ మల్లెపూల వాసన రాదు. ఏంటి? దాహంగా ఉంది, కొబ్బరి బొండం తాగుతా. ఇదిగో బాబు, ఓ కొబ్బరి బొండం కొట్టు. బావా, నీ పక్కనే కట్టుకున్న పెళ్ళా ఉంది, తాగుతావా అని ఒక్క మాట కూడా అడగవా? ఓ అడగాలా? మరి ఆ రోజు పెళ్లి మండపంలో బావా నా మెళ్ళో తాళి కడతావా అని నువ్వేమన్నా నన్ను అడిగావా? అడగలేదుగా, అయినా నేను కట్టలే. ఇది అంతేనే, నేను అడగకపోయినా నువ్వు అడిగి తీసుకోవాలి. ఇస్తాడు, నువ్వు అడిగినా సరే. నాకేం అక్కర్లేదు. నీ కర్మ. పెళ్ళ ఉండగా మనం ఎందుకు కష్టపడాలి? ఇదిగో పద్దు, ఏ బోండం పట్టుగా. దేనికి బావా? చెప్తే గాని పట్టుకోవా? సర్లే ఇవ్వు. ఏమిటి అంత కిందకి పట్టుకుంటే నేను వంగి తాగాలా ఏమిటి? ఇంకా కొంచెం కిందకి పట్టుకోవే, నీ మోకాళ్ళ దగ్గర దిగి తాగుతాను. బావా, రోడ్డు మీద కూడానా? ఇలా మాట్లాడితే మన పరువు పోతుంది. చా, నేను మాట్లాడడం వల్ల పరువు పోదే, నువ్విలా పరువు తీయాలని చూస్తేనే పరువు పోద్ది. ఇంకా ఆపు. ఇందా తాగు. ఏమిటి ఇప్పుడు నేను స్టూల్ తెచ్చుకొని పైకి ఎక్కి తాగాలా?
వద్దు సార్, తీసుకోండి, తాగండి, తాగు. అది ఇదిగో బాబు, నీళ్ళకాయ అడిగితే మామూలు ఎంటీకాయ ఇచ్చేవిటి? ఖాళీ ఏంటి సార్, అందులో నీళ్లున్నాయి. బావా, ఇందులో నీళ్లున్నాయి బావా. చూసారా, మేడం గారు కూడా ఉన్నాయి అంటున్నారు. ఏమిటి నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు నాకు కదా సపోర్ట్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు బావా? ఇందులో నీళ్లున్నాయి కాబట్టి ఉన్నాయని చెప్తున్నాను. ఉన్నాయా? ఉన్నాయా? చూసి చెప్పవే ఉన్నాయని. ఏమిటిది తాగుతూనే ఉంది? దొంగ 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 పట్టుకోండి, పట్టుకోండి, దొంగ దొంగ పారిపోతున్నాడు. నా బ్యాగ్ దొంగ, పట్టుకోండి, పట్టుకోండి. బావా, ఇందులో నీళ్లున్నాయి బావా, తాగు. ఏయ్, ఏమున్నాయే ఇక్కడ? ఉన్నాయి బావా. ఏమిటి గాలే? చూస్తానని తీసుకుని మొత్తం తాగేశావు. అయ్యో